హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. సో మన రోజు ఫైనాన్స్ కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుతూ ఉంటాం కదా. ఈరోజు నన్ను జనరల్గా అడుగుతున్న క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఏ వయసులో ఇల్లు తీసుకుంటే త్వరగా స్టేబుల్ అవుతాం? 20 ఏళ్ళకా, 30 ఏళ్ళకా, 40 ఏళ్ళకా, 50 ఏళ్ళకా అనేది చాలా మందిలో డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మనం ఇవాళ క్లారిఫై చేసుకుందాం. ఏ వయసులో ఇల్లు తీసుకుంటే మనకు మంచిది అనే ఒక విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని చాలా మంది 20 ఏళ్ళకి 22 ఏళ్ళకే ఇన్కమ్ సంపాదించడం స్టార్ట్ చేస్తున్నారు. ఇన్కమ్ సంపాదించే వాళ్ళలో ట్యాక్స్ బెనిఫిట్ కోసం వాళ్ళు త్వరగా ప్లాన్ చేసుకుంటుంది ఏంటంటే హోమ్ లోన్ కోసం. సిబిఆర్ఈ సర్వే ప్రకారం యూత్, ఈ రోజుల్లో ఉన్న యూత్ 44% త్వరగా ఇల్లు తీసుకోవాలనే చూస్తున్నారు. ఎందుకు అంటే, ఒకటి ట్యాక్స్ బెనిఫిట్ ఎక్కువ వస్తుంది, రెండోది ప్రతి నెల రెంట్ ఖర్చు తగ్గుతుంది, సొసైటీలో ఒక హోదా పెరుగుతుంది ఇల్లు తీసుకున్నాడంటే. సో రేపు పిల్లనివ్వడానికి కూడా చాలా మంది ముందుకు వస్తారు. ఇవన్నీ ఆప్షన్ చూసుకొని చాలా మంది ఇల్లు కొనడానికే ముందుకు వస్తున్నారు. 20 to 25 years ఏజ్ మధ్యలో మీరు ఇల్లు తీసుకుంటే, ఒక 20 years కనుక మీరు టెన్యూర్ పెట్టుకున్నారు అనుకుందాం, అప్పుడు మీకు 40 to 45 years లో లోన్ క్లియర్ అయిపోతుంది. అంటే మీరు మిడిల్ ఏజ్కి వచ్చి మీ పిల్లల ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చే టయానికి మీకు లోన్ క్లోజ్ అయిపోతుంది. అసలు ఇంటి బర్డెనే ఉండదు. ఓకే, సో అలా ప్లాన్ చేసుకోగలిగితే హ్యాపీనే. కానీ ఇక్కడ వస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే, 6 months, 1 year, 2 years అవుతుంది మీ శాలరీ స్టార్ట్ అయ్యి. సో దాంట్లో స్టార్టింగ్ లోనే శాలరీ తోటి సేవింగ్స్ ఏం చెయ్యరు కదా. అమ్మ నాన్నకు పంపించడమో, లేకపోతే మీరు ఇంకేదైనా లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే అది కట్టడమో, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటా ఉంటారు. ఈ ఇల్లు తీసుకునేటప్పుడు ఒకవేళ మీరు చిన్న ఏజ్ లోనే ఇల్లు తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్ గురించి ఆలోచించండి. సో ₹1,00,00,000 ఇండిపెండెంట్ హౌస్ ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయాలి? డౌన్ పేమెంట్ మినిమం 20 lakhs రెడీ చేసుకోవాలి. మీరు జాబ్ చేయబట్టే 6 months, 1 year అవుతుంది, లేదా 2 years అవుతుంది. 20 lakhs ఎక్కడ దాచిపెడతారు? ఏదో మేనేజ్ చేసేసి మీరు ఫుల్ అమౌంట్ తీసుకోవాలనుకుంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో 20 years ఏజ్ లో ఇల్లు తీసుకోవడం మంచిదే. దానివల్ల మీకు తొందరగా ఈ ఇంటి బర్డెన్ తగ్గిపోతుంది. పిల్లలు చదువుకు వచ్చే టైంకి ఇంకా వాళ్ళకి మంచిగా ఖర్చు చేయగలుగుతారు. మీ రిటైర్మెంట్ పక్కా ప్లాన్ చేసుకోగలుగుతారు. కానీ డౌన్ పేమెంట్ లేకుండా చేస్తే మాత్రం అది మైనస్. డౌన్ పేమెంట్ మీ చేతిలో ఉంటేనే ఇల్లు ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీరు ఈజీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ ఏజ్ 22, మీరు 30కి తీసుకుందాం అనుకున్నారు. 8 years లో డబ్బులు సేవ్ చేయడం అలవాటు చేసుకోండి. మినిమం మీ శాలరీలో అన్ని ఖర్చులు పోను ఒక 50% సేవ్ చేయగలుగుదాం అనుకోండి. ఎందుకంటే పెద్ద ఖర్చులు ఏమి ఉండవు కాబట్టి. అలా కనుక సేవ్ చేసుకుంటే డౌన్ పేమెంట్ 20% ఏంది, 30-40% మీరు సేవ్ చేసుకున్న దాన్ని బట్టి 30-40% కూడా డౌన్ పేమెంట్ చేసుకుని తర్వాత ఇల్లు తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి 30 years ఏజ్ లో. ఈ 30 years ఏజ్ లో కూడా ఇల్లు తీసుకోవడం అనేది చాలా మంచి పాయింట్. సో 30 yearsకి ఏమవుతుంది, 21కో 22కో జాబ్ స్టార్ట్ చేశారు, 8 years మీరు సంపాదించారు. 8 years లో మనీ సేవ్ చేసుకోవడం అనేది జరిగి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, మీరు సేవింగ్స్ మీద ఒక డిసిప్లిన్ ఉండుంటారు. ఇలా మీరు సేవింగ్స్ మీద ఒక డిసిప్లిన్ ఉన్నప్పుడు ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే ఒక 20 years 10 year పెట్టుకుంటే 50 years కల్లా అయిపోతుంది. అంటే అప్పుడు మీ పిల్లలు మ్యారేజ్ ఏజ్ వస్తుంది. ఓకే, సో మీకు నెమ్మదిగా శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ కూడా మీకు పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకోటి ఏంది, డౌన్ పేమెంట్ కూడా ఎక్కువ కార్పస్ అయి ఉంటుంది. సో డౌన్ పేమెంట్ కూడా మంచి కార్పస్ అయ్యే ఏజ్ 30 years ఏజ్. ఓకే, ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మీరు మీ వైఫ్ ఇద్దరు సంపాదిస్తే ఇద్దరు కంబైన్డ్ గా హోమ్ లోన్కి అప్లై చేసుకుంటే ఇంకా తొందరగా లోన్ క్లోజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ 40 years ఏజ్ లో. 40 years ఏజ్ లో చాలా మంది ఇల్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ ఏజ్ లో వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కి స్టార్ట్ అయిపోతూ ఉంటారు. 10th అయిపోయి ఇంటర్లోకి ఎంటర్ అవ్వడము, ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ఖర్చు పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ ఖర్చు పెరుగుతున్నప్పుడు మీరు లోన్కి అప్లై చేస్తే మీ ఏజ్ని కూడా కన్సిడర్ చేస్తారు. మీరు చేస్తుంది ప్రైవేట్ జాబ్ అనుకుందాం. ప్రైవేట్ జాబ్ లో మిమ్మల్ని ఇంకెన్ని సంవత్సరాలు ఉంచుతారని లెక్కేస్తారు కదా. అంటే మీకున్న స్కిల్ బట్టి ఏ కంపెనీలో ఉన్నారు, మిమ్మల్ని ఇంకెన్ని సంవత్సరాలు ఉంచడానికి స్కోప్ ఉంది. మీకు ఈ లోన్ క్లోజ్ అయిపోయే వరకు 60 years అవుతుంది. ఒకవేళ 20 years 10 year పెట్టుకుంటే మరి 60 years వరకు ఇతను జాబ్ లేకపోతే ఎలా కడతాడు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాడు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా క్యాలిక్యులేట్ చేసే విషయం ఏంటంటే, మీ ఖర్చులు కూడా లెక్కేస్తారు. మీకు వస్తున్న శాలరీలో ఇప్పుడు పిల్లలు కూడా పెరిగారు, ఏ క్లాస్ చదువుతున్నారు ఏంటో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఈ పిల్లల చదువుకి ఎంత ఖర్చు అవుతుంది, ఇంటి ఖర్చులకు ఎంత అవుతుంది, ఇవన్నీ పోను ఇతని శాలరీలో ఈ మెయింటైన్ చేయగలుగుతాడా లేదా అని మీ సిబిల్ని చూసుకొని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి మీరు అనుకున్న అమౌంట్ కన్నా తక్కువ రిలీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది.
సో కాబట్టి 40 years ఏజ్ లో లోన్కి వెళ్తున్నారంటే మీకు డౌన్ పేమెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. 50% డౌన్ పేమెంట్ ఉండేటట్టు చూసుకోండి. పిల్లల ఎడ్యుకేషన్ కూడా లెక్కలు చూసుకొని వాళ్ళకి చదువుకి ఎంత ఖర్చు అవుద్దో చూసుకున్న తర్వాతనే మీరు ఈఎంఐల జోలికి వెళ్ళాలి. ఓకే, పిల్లల ఎడ్యుకేషన్ లెక్క వేయకుండా మీకు వస్తున్న శాలరీకి ఇప్పుడు ముందైతే ఇల్లు తీసుకుందాం, ఇన్ని రోజుల నుంచి రెంట్ కడుతున్నాం, ఆ రెంట్ ఏదో ఈఎంఐ కట్టుకుంటే అయిపోద్ది కదా అని వెళ్ళారంటే ఇల్లు అనేది చాలా పెద్ద పని. 20 సంవత్సరాలు మిమ్మల్ని లాక్ చేసే పని అది. 20 సంవత్సరాలు మీరు అందులో లాక్ అయిపోయారంటే పిల్లల చదువుకి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇది ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. లాస్ట్ వయసు 50 years ఏజ్. 50 years ఏజ్ లో ఇల్లుకు వెళ్ళటం అనేది బ్యాంక్ లోన్తో సంబంధం లేకుండా వెళ్తే బాగుంటది. ఎందుకంటే మీ జర్నీ చాలా స్టార్ట్ అయింది, పిల్లలు చదువులు అయిపోయి ఉంటాయి, పిల్లల పెళ్లిళ్ళు మీ బాధ్యత, మీ మీద ఉంటుంది బాధ్యత. ఇప్పుడు లోన్కి వెళ్ళినా కానీ 10 years టైం ఉంది మీకు రిటైర్మెంట్ కి, తర్వాత లేదు. సో ఆ రిటైర్మెంట్ తర్వాత మీరు లోన్కి వెళ్తే అది కట్టడానికి పాసిబిలిటీ ఉంది. మాక్సిమం రిజెక్షన్స్ అవుతాయి. ఒకవేళ యాక్సెప్ట్ అయిపోయినా మీకు 70 ఏళ్ళ దాకా లోన్ కట్టాలి. ఎలా కడతారు? ఓకే, ఇలాంటి ప్రాబ్లం కన్నా కూడా మాక్సిమం అసలు లోన్ లేకుండా ఇల్లు కొనగలుగుతారా? హ్యాపీ. లేదా ఒక 20-30% లోన్కి వెళ్ళి మిగిలిందంతా మీ చేతి నుంచి పెట్టుకోగలిగితే హ్యాపీ. బట్ భవిష్యత్తులో వస్తున్న ఖర్చులు లెక్కేసుకొని పిల్లలకి ఏం అవసరం పడుతుంది, లేదా పిల్లలు చదువు అవ్వకపోతే ఆ చదువుకి ఎంత పెట్టాలి, ఇవన్నీ లెక్కలేసుకొని మీరు లోన్కి వెళ్తే బెస్ట్ అవుతుంది. ఏ ఏజ్ లో లోన్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఉండాల్సింది సిబిల్. ఈ సిబిల్ కనుక కరెక్ట్ లేకపోతే మినిమం 750+ పైన ఉండాలి. ఇది కనుక లేకపోతే లోన్ రిజెక్షన్ కి చాలా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సిబిల్ పెంచుకోవడానికి ట్రై చేయండి. సిబిల్ మంచిగా ఉండేటట్టు చూడండి. సిబిల్లో సెటిల్మెంట్, రిటర్న్ ఆఫ్లు లేకుండా చూడండి. మినిమం ఈ రోజు నుంచి 5 years సిబిల్. ఈ రోజు మీరు హోమ్ లోన్ అప్లై చేస్తుంటే 5 years సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ చాలా వీడియోలో చెప్తున్నాను నేను, సిబిల్ మనకు పోతే మందే ఉందిలే అని మీరు అనుకోవద్దు. ఈ సిబిల్ రేపు మీ పిల్లోడికి మంచి కాలేజీలో సీట్ వచ్చి ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేస్తే ఆ ఎడ్యుకేషన్ లోన్ రిజెక్ట్ అవ్వడానికి మీ సిబిల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. కాబట్టి సిబిల్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా ఏ ఏజ్ లో ఇల్లు తీసుకుంటే ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పాను. సో ఏ ఏజ్ లో అయినా సరే డౌన్ పేమెంట్ మినిమం 50% ఉన్నట్టు చూడండి, మిగిలిన 50% ఈఎంఐకి వెళ్ళండి. సో దీనివల్ల మీరు ఆ ఇంట్లో ఉంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్ లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.